ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పనినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో జరిగిన సిద్ధం సభలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ పార్టీ వీడి వైసీపీలో చేరిన వారందరికీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమ్ముడుపోయిన నాయకులను తన దగ్గరకు రానివ్వరు అని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పేదవారిని వేమిరెడ్డి దగ్గరకు రానివ్వడు అన్నారు. వేమిరెడ్డి పక్కన ఉండేది డబ్బున్న వాళ్ళు మాత్రమే అన్నారు. ఈ మధ్యన వరకు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన, జగన్మోహన్ రెడ్డి గారి దయతో రాజ్యసభ పదవిని 6 సంవత్సరాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుభవించి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు టీటీడీ బోర్డు ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లబ్ధి పొంది నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాడని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏంది ప్రభాకర్ రెడ్డి క్వాలిఫికేషన్? డబ్బు, చాలా డబ్బు ఉంది. నా మీదకి వచ్చాడు. ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు, నేను విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ ఆశీర్వాదం నాకు విజయసాయిరెడ్డి గారికి ఉన్నంత వరకు డబ్బేం చేస్తుంది? రాజమాతాదేవిని తీసుకొచ్చి దింపారు కోవూరు నియోజకవర్గంలో. చాలా మంది రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ కోటేశ్వరాలు భార్యకి కార్వాన్ తీసుకొచ్చి పెట్టారు, ఒక బస్సు తీసుకొచ్చి పెట్టారు, ఏసీ బస్సు. ఈరోజు ఆ బస్సులో తిరుగుతుంది. వీళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేవాళ్ళు. అరగంటకు ఒకసారి బస్సులో కూర్చొని మేకప్ వేసుకొని మరలా దిగి నేను నడవలేను, జీప్ ఎక్కుతానని జీప్ ఎక్కి తిరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇంటికి పోవాలంటే 3 గేట్లు దాటాలి. సెక్యూరిటీ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని ఆ ఇంట్లోకి పోవాలి. 11 గంటలకో 12 గంటలకో దిగుతారు మధ్యాహ్నం. అప్పుడు దాకా మనం అంతా అక్కడే కూర్చొని ఉండాలి. కుక్కలు ఉంటే కుక్కలు తరుముకుంటాయి మనల్ని. సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటారు. డబ్బు ఉండేవాళ్ళమ్మా కోటేశ్వర్లు. ఒక్కసారి ఆలోచించండి.